ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రియాంక హాస్పిటల్ వెంటనే బాధిత కుటుంబానికి వెంటనే ప్రియాంక హాస్పిటల్ పేరుతోన ఎంతో మంది ప్రాణాలను పుట్టన పెట్టుకుని గతంలో హాస్పిటల్ యొక్క లైసెన్సు రద్దయినప్పటికీ ఏ విధంగా ఈ హాస్పిటల్ కు లైసెన్సులు లభిస్తా ఉన్నాయి, ఎట్లా ఈ హాస్పిటల్ రన్ అయితా ఉంది, ఎలాంటి అనుమతులతోన ఎలాంటి ప్రామాణికాలను పాటించి ఈ డాక్టర్ ప్రియాంక హాస్పిటల్ అనే పేరుతోన ఇంకా ఎంతోమంది యొక్క ప్రాణాలను వారి యొక్క కుటుంబాలకు ద్రోహం చేసే విధంగా ఇలాంటి వసతులు కూడా లేకుండా ఇలాంటి పర్మిషన్స్ లేకుండా గతంలో తీవ్రమైనటువంటి ఆరోపణలతోన ఎంతో మంది చనిపోయినా కూడా లైసెన్సులు రద్దు చేసినప్పటికీ కూడా ఎలా ఈ యొక్క హాస్పిటల్ కు మళ్లీ తిరిగి లైసెన్సులు మంజూరవుతున్నాయని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా రాజకీయాలకు అతీతంగా మా పట్టణ ప్రజలందరూ కూడా ఆక్రోశంతోన ఈ యొక్క హాస్పిటల్ ను చుట్టుముట్టడం జరిగింది. అదేవిధంగా ధర్నాకు దిగడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా మేము పెద్ద ఎత్తున మనవి చేస్తా ఉన్నాము. ఇలాంటి హాస్పిటల్ బారిన పడకుండా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల మరికొన్ని ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు డిఎంహెచ్ఓ కావచ్చు, ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని ఈ యొక్క హాస్పిటల్ ను లైసెన్స్ రద్దు చేసి వెంటనే ఆ యొక్క కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలి. ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి. అదేవిధంగా ఈ యొక్క ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్లను, డాక్టర్ ప్రియాంక గారిని ఎక్కడ ఉన్నా కూడా హత్యాయత్నం నేరానికి ఒడిగట్టింది కాబట్టి ఇలాంటి వారి యొక్క ట్రీట్మెంట్ కు సంబంధించిన విషయాన్ని కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా గోప్యంగా వాళ్ళు హైదరాబాద్ తరలించినటువంటి సంఘటన మా అందరూ కూడా వెలుగు చూసింది. కాబట్టి వెంటనే మేమందరం కూడా రాజకీయాలకు అతీతంగా మా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా పెద్ద ఎత్తున ఆవేదనతోన హాస్పిటల్ ను చుట్టుముట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క హాస్పిటల్ లైసెన్స్ ను